ఉదయం లేచిన వెంటనే అరచేతులను చూసి ఎందుకు ఈ శ్లోకం చెప్పుకోమంటారు అంటే, కర అంటే చేయి, అగ్రే అంటే మొదటి భాగంలో వేళ్ళు చివర, వసతే నివసించును, కరాగ్రే వసతే లక్ష్మి అంటే మన ముని వేళ్ళతోనే మనం కష్టపడే తత్వం ఉంటే లక్ష్మి మీతోనే అని అర్థం. కరమధ్యే సరస్వతి, చేతి మధ్యలో సరస్వతి జ్ఞానమును ఇచ్చున్నది. అంటే చేతి మధ్యలోనే మనం పుస్తకం పెట్టి చదువుతాం కాబట్టి కరమధ్యే సరస్వతి చదువుల తల్లి. కరమూలే స్థితే గౌరి, చివరిలో మణికట్టు దగ్గర మన ఆలోచనలకు శుభములకు శక్తి దేవత అయిన గౌరి నివసిస్తుంది కాబట్టి కరమూలే స్థితే గౌరి. ప్రభాతే కరదర్శనం, అటువంటి పవిత్రమైన మన ముగ్గురు అమ్మలు ఉన్న చేతిని ఉదయమే నేను దర్శిస్తున్నాను అని అర్థం. పని చేయాలన్నా డబ్బు కావాలి, ఆ పని చక్కగా చేయడానికి తెలివి ఉండాలి, దాంతోపాటు శక్తి కూడా ఉండాలి. అందుకే అరచేతులను చూసి చెప్పాలని ఈ శ్లోక పరమార్థం. జై శ్రీ.